పాక్ బంకర్ల పాలిట మృత్యువు ఏటీజీఎం. ఈ ఏటీజీఎం అనేటువంటి బాంబు ఎంత పనిచేస్తుందో చూడండి. సరిహద్దుల వద్ద భారత సైన్యం పాక్ స్థావరాలపై విరుచుకుపడుతోంది. వారి బంకర్లను ధ్వంసం చేయడానికి భారత్ అమ్ముల పొదిలో ఉన్న ఓ ప్రత్యేక ఆయుధమే ఏటీజీఎం, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అంటారట దీన్ని. భారత సరిహద్దులో పాక్ సైన్యం నిర్విరామంగా పెద్ద ఎత్తున శతాగ్నులు భారీ మెషిన్ గన్స్తో షెల్లింగ్స్ చేస్తోంది. ఆ దేశ సైనికులు నక్కేందుకు ప్రత్యేకంగా బంకర్లు నిర్మించుకున్నారు. వీటిని ఇప్పుడు భారత సైన్యం ధ్వంసం చేస్తుంది. ఇందుకోసం ప్రత్యేకమైన ఆయుధాన్ని వాడుతోంది. దానిని ఏటీజీఎం, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్గా వ్యవహరిస్తారు. ఏమిటి మిసైల్? భారీగా సాయుధ కవచాలతో డిజైన్ చేసిన వాహనాలను ధ్వంసం చేయడానికి దీన్ని వాడతారు. ఒకసారి దీనిలో టార్గెట్ లాక్ చేస్తే దానంతట అదే లక్ష్యాన్ని వెంటాడి ఛేదిస్తుంది. దీనిని భుజంపై నుంచి లేదా ట్రైపోడ్ అంటే ఇట్లా ఉంటుంది, ట్రైపోడ్ వాహనాలపై నుంచి అమర్చి ప్రయోగించవచ్చు. సురక్షితమైన దూరం నుంచి సాయుధ బలగాలను ఎదుర్కోవడానికి ఇది సరైన ఆయుధం. ఎలా పనిచేస్తుందంటే చాలా వరకు ఏటీజీఎంలో షేపుడ్ ఛార్జీ అనే దాన్ని వినియోగిస్తారు. ఈ పేలుడు పదార్థాల్లోని శక్తి మొత్తం ఒకే దిశలో కేంద్రీకృతమై ప్రయాణిస్తుంది. దీంతో మందపాటి సాయుధ కవచాన్ని కూడా ఛేదించే శక్తి ఇది విడుదల చేస్తుంది. కొన్ని అత్యాధునిక ఏటీజీఎంలో 2 సార్లు పేలుడు జరిగేలా ప్రత్యేకమైన వార్ హెడ్లను వినియోగిస్తారు. తొలి పేలుడుకు ట్యాంకు బయట ఉన్న కవచం ధ్వంసమవుతుంది. ఈ కవచాన్ని ఎక్స్ప్లోజివ్ రియాక్టివ్ ఆర్మర్ అంటారు. ప్రత్యర్థులు ప్రయోగించే క్షిపణులు వార్ హెడ్ దీనికి తగిలి మొదటే పేలిపోవాలన్న లక్ష్యంతో తయారు చేస్తారు. ఇలాంటి వాటిని తట్టుకొని ట్యాంకును నాశనం చేయడానికి 2వ పేలుడు జరిగేలా తయారు చేస్తారు. అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేలా వీటిని తయారు చేశారు. వీటిలో కొన్నింటికి టాప్ అటాక్ మోడ్ ఉంటుంది. ప్రయోగించాక గాల్లోకి ఎత్తుకు ఎగిరి ట్యాంకు టాప్ పై పడుతుంది. డ్యూయల్ మోడ్ సీకర్ అనే ప్రత్యామ్నాయం కూడా ఉంది. ఇది లక్ష్యాన్ని గుర్తించి దానిని అనుసరించేలా చేస్తుంది. ఏటీజీఎంను ఎలా ఆపగలరా? కొన్ని ట్యాంకులు రియాక్టివ్ ఆర్మర్ అనే కవచాన్ని వాడతాయి. వీటిపై కొన్ని రకాల ప్రత్యేకమైన ప్లేట్లు ఉంటాయి. ఏటీజీఎం తాకగానే బయట వైపునకు పేలుడు జరుగుతాయి. మరికొన్ని దేశాలు లోహపు పంజరం వంటి వాటిని ట్యాంకులపై అమరుస్తుంటాయి. ఇక ఏటీజీఎం వీటిని తాకే ముందు పేలిపోతాయి. ఇక క్షిపణుల సిగ్నల్ను జామ్ చేసే వ్యవస్థలు వాడటం లేదా డికాయలను ప్రయోగించి క్షిపణిని గందరగోళానికి గురి చేయవచ్చు. ఇజ్రాయెల్ వద్ద ట్రోపీ అనే ప్రత్యేక వ్యవస్థ ఉంది. అవి ట్యాంకర్ పైకి వచ్చే క్షిపణులను ముందే గుర్తించి పేల్చేస్తుంది. ఈ వ్యవస్థలు చాలా తేలిగ్గా, వేగంగా, స్మార్ట్గా పనిచేస్తాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 130కి పైగా దేశాలు ఏటీజీఎంలను వినియోగిస్తున్నాయి. ఇక ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ కూడా వీటిని వినియోగిస్తుంది. ప్రస్తుతం భారత్ వద్ద నాగు, దువాస్త్రా వంటివి ఉన్నాయి. సైనిక మాజీ ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ అయినటువంటి వార్త. ఇక జమ్మూ నుంచి 3 ప్రత్యేక రైళ్లు నడుపుతా ఉన్నారట. ఉద్రిక్తల్ని రూపుమాపండి హురియత్ నేత మిర్వాయిజ్ చెప్తున్నటువంటి మాట. ఏంది ఏటీజీ? ఇదేనా? भाई लाओ ना कोई पता नहीं दामनी గాల్లోనే మేలు చేస్తున్నాయి. మొత్తం చీకటి చేసేసి అంటే దాన్ని డార్క్ చేసి ఎట్లా గురి పెడుతున్నది? వీళ్ళు పాకిస్తాన్ సైనికులు ఉన్నట్టున్నారు. పాకిస్తాన్ వాళ్ళని ఇది యుద్ధానికి సంబంధించినటువంటి విజువల్స్ను మనం చూడొచ్చు. ఇక్కడ వాళ్ళు గాల్లోనే వాటిని అడ్డుకునేటువంటి ఇవే ఇగో సైరన్ల మోగిస్తే ఇక కథం అంత మొత్తం లైట్ లాంటి బంద్ చేసి, ఎందుకంటే ఎక్కడ నగరాలు ఉంటాయో నగరాలపైన దాడులు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆపేస్తున్నారు లైట్లు.
ఇది సో ఇవి మనం యుద్ధానికి సంబంధించినటువంటి ప్రత్యేక విజువల్స్ని చూడొచ్చు. ఇక దేశంలో సమృద్ధిగా ఇంకొక 6వ పేజీలో ఇచ్చారు మిగతాయి. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను. సంప్రదించవలసిన నెంబర్ 8688926084.